మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు చక్కగా మనకి ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ కొత్తపేట్. దిల్సుఖ్ నగర్ కొత్తపేట్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? భీమా జ్యోతిరాణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట్. మలక్పేట్. మీ ఇద్దరికి ఎవరైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? బాగా రెడీ అయ్యారు ఇద్దరు కూడా. సేమ్ గా ఉన్నారు, సిస్టర్స్ లా ఉన్నారు. సో రెడీ అవ్వరు ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి చూసేద్దామా లేట్ చేయకుండా మెయిన్ ఇంగ్రీడియంట్? చూసేది. మీకోసం ఒక ఫ్లవర్ తెచ్చి. నా కోసం ఒక ఫ్లవర్ తెచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా తెచ్చారా? మీరు ఫ్లవర్ లాగా ఉన్నారు. నేను ఫ్లవర్. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ నేను తర్వాత పెట్టుకుంటాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే. ఓ బీట్రూట్. వావ్, మీరు చక్కగా రోజ్ ఫ్లవర్స్ తెచ్చారు నా కోసం. దానికి తగ్గట్టుగా నేను కూడా అదే కలర్ లో ఎర్రగా ఉండే బీట్రూట్ తీసుకొచ్చాను. ఓకే. సో మీరు ఏం చేయాలంటే చక్కగా బీట్రూట్ తో టేస్టీగా వంటలు చేయాలి. సో జనరల్ గా బీట్రూట్ అనేసరికి చాలా మంది ఎక్కువ వెరైటీస్ చేసుకోలేరు. ఏదో ఫ్రై కొంచెం ఇట్లాంటివి తప్పితే కొద్దిగా రైస్ ఐటమ్స్ స్వీట్స్ ఏవో ఒకటి అలా చేస్తుంటారు కదా. సో మీరు ఇద్దరు చక్కగా బీట్రూట్ తో ఏదైనా కూడా మంచి టేస్టీ రెసిపీ చేసి ఈరోజు చూపించాలన్నమాట. ఓకేనా? సో ఇద్దరు చక్కగా ఆలోచించండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేసేస్తాను. ఓకేనా? సో టైమర్ ఆన్. మీరు కూడా ఆలోచించండి బీట్రూట్ తో ఏం చేయొచ్చు. బీట్రూట్ శనగపప్పు పొడి కూర. సో జ్యోతి గారు పొడి కూర చేస్తారా? ఓ బీట్రూట్ తో కూడా అలా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఫాస్ట్ గా థింక్ చేశారు. సో మీరు బాగా ఆ కూర ఎక్కువ చేస్తుంటారా ఏంటి? ఏం లేదు, వీక్లీ వన్స్. వెరీ గుడ్. సో ఫస్ట్ జ్యోతి గారితో వంట చేయించేద్దాం. ఓకే, మరి బీట్రూట్ శనగపప్పు పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ శనగపప్పు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. గీత ఫస్ట్ 2 చెంచాల ఆయిల్ వేసుకో. ఓకే. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. పొడి కూర కాబట్టి మనకు కొంచెం పోపు ఉంటే బాగుంటుంది. అవి వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఓకే, పుదీనా. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుందా? బాగుంటుంది, టేస్ట్ వస్తుంది కర్రీ. ఓకే. తర్వాత వెల్లుల్లి రెబ్బలు. సో జనరల్ గా పొడి కూరలో కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ వేస్తుంటారు, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై అయితే చక్కగా వెల్లుల్లి కూడా మంచి స్మెల్ బాగుంటుంది. కొంచెం కచ్చా పచ్చగా చేసైనా కూడా వేసుకోవచ్చు. అలా అయితే కూడా మనకు కొంచెం ఫ్లేవర్ టేస్ట్ తెలుస్తుంది, బాగుంటుంది. ఓకే. పచ్చిమిర్చి చీలికలు. సో పచ్చిమిరపకాయలేనా మనకు కారం అంతా కూడా దీనికి? పచ్చికారం కూడా కొద్దిగా, అదే పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సగం ఇది సగం అది. ఓ, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో కర్రీకి సరిపడా. సరిపడా. దీంట్లో ఏం సాల్ట్ వేసుకోలేదా మీరు? పేస్ట్ లో వేశారు, ఇంకొద్దిగా సరిపడా. కొద్దిగా మిర్చికి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చాలా రోజుల నుంచి అండి. చాలా రోజుల నుంచా? మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్, అలా మేము ఫ్రెండ్స్ అయ్యాం. సో వాళ్ళిద్దరు ఒక దగ్గర వర్క్ చేస్తారా? అంటే బిజినెస్ ఫ్రెండ్స్. మీరు అలా ఫ్రెండ్స్ అయ్యారు. నైస్ నైస్. సో నెక్స్ట్ బీట్రూట్ ఉడికించేసి బాయిల్ చేసిన బీట్రూట్ ముక్కలు. ఓకే. సో మీ వారు బిజినెస్ చేస్తారు అన్నమాట.
మీరు ఇంట్లోనేనా? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. గంజిలో మాది మహాలక్ష్మి షాప్, ఐలైన్ జనరల్ మర్చెంట్. ఓ నైస్ నైస్. బీట్రూట్ అంత కలుపుకో. అన్ని వెరైటీస్ చేస్తుంటారా జ్యోతి గారు? అన్ని చేస్తాను. అన్ని అంటే బాగా ఫేవరెట్. కుకింగ్ మీకు బాగా ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్. అన్ని వెరైటీస్ ట్రై చేస్తుంటారు. మీరు వచ్చిన డిషెస్ అన్ని చేస్తుంటారు. మీరు అన్ని చేస్తారు సార్. ఇంట్లో వాళ్ళు చక్కగా అవన్నీ తింటారా? తింటారు. ఏం వంకలు ఏం బెటరా? ఏం పెట్టు, ఇదొద్దు అదొద్దు ఏమనరు. వెరీ గుడ్. మా అత్తగారు మామగారు ఏవి చేసినా కూడా ఓకే అంట. సో అందరు కలిసి ఉంటారు అనమాట. నైస్ నైస్. పిల్లలు ఎంతమంది అండి మీకు? ఇద్దరండి. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? పాప బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రీలక్ష్మి. ఓకే. ఒకటేనా? ఒక పాప ఒక బాబు. తనేం చదువుతున్నాడు? బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. పేరు? శ్రీచరణ్. శ్రీచరణ్. ఓకే. మీకు హాయ్ చెప్పమన్నారు. నాకు హాయ్ చెప్పమన్నారా? నేను కూడా వాళ్ళిద్దరికి హాయ్ చెప్తున్నా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? నువ్వుల పొడి, కొబ్బరి పొడి. ఓకే. సో వేయించేసి పొడి చేసేసారు. వేయించి పొడి చేసిన నువ్వులు. సో జనరల్ గా పొడి కూరలో ఎక్కువ శనగపిండి వాడుతూ ఉంటారు కదా, కానీ ఈ కాంబినేషన్ కి ఇదైతే బాగుంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఓకే. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. ఓకే. సో జనరల్ గా శనగపప్పు మనకి ఏ ఫ్రైలోకైనా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి లాగా ఇది కూడా ఫ్లేవర్ వచ్చేది, చాలా బాగుంటుంది. ఓకే. కొద్దిగా జీరా పౌడర్. ఓకే. సో జనరల్ గా ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఫాస్ట్ గా అయిపోతాయి. మార్నింగ్ పిల్లలకి తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ పుష్టిగా వస్తాయి. సో జీలకర్ర పొడి. జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేయించి పొడి చేసి. ఓకే. ఓ ఇన్ని పొడులు యాడ్ చేశారు కాబట్టి దీనికి పొడి కూర అని పేరు పెట్టుకున్నారా? ఏం లేదండి, అలా ఏం లేదా? ప్రాసెస్ సరే. జనరల్ పొడి కూరలకి మీరు చేసిన పొడి కూరకి తేడా అంటే, పొడి కూర అంటే మనకి ఎక్కువ శనగపిండి జల్లేసేసి దించుతారు. దీంట్లో ఏంటంటే మీరు నువ్వుల పొడి, కొబ్బరి పొడి, అది జీలకర్ర పొడి, ధనియాల పొడి, 4 పొడులు ఇలాంటి వెరైటీ పొడులతో పోయేది అనమాట. బాగుంది. సో అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది. వెరీ గుడ్. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసి. ఓకే. సో రెడీ. ఇట్ ఇచ్చేసాయి. సో బీట్రూట్ శనగపప్పు కర్రీ పొడి కూర. ఓకే అండి, మరి బీట్రూట్ శనగపప్పు పొడి కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ శనగపప్పు పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఉడికించిన శనగపప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ శనగపప్పు పొడి కూర రెడీ.